శ్రీకాకుళంలోని మత్స్యకారుల గ్రామాల్లో జనబాట కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు జన సైనికులు. పార్టీ ఎన్నికల గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జనసేన నాయకులు రామకృష్ణ, ఉదయ్లు ధీమా వ్యక్తం చేశారు. గలవనపేట, చిన్నగలవనపేట, పెద్దగలవనపేట, పుక్కలవనపేట, నర్సయ్యపేట ఇలాగ ఒక 5 గ్రామాలు జనసేన పార్టీ ఫ్రీ మేనిఫెస్టో కానీ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి ఇంటింటికి జనబాట కార్యక్రమంలా కూడా ప్రతి ఇంటికి టచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన జనసేన పార్టీ కోసం అయితే మాత్రం ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది. అందరూ కూడా ఇవన్నీ కూడా మెయిన్ ఏంటంటే మత్స్యకార గ్రామాలు. ఇప్పటివరకు మత్స్యకారులు అనేవాళ్ళు ఏంటంటే ప్రత్యామ్నాయం లేక, మూడో ప్రత్యామ్నాయం లేక తెలుగుదేశంకో వైసీపీకో ఓట్లు వేసేవారు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మన జనసేన పార్టీ కనిపిస్తుంది కాబట్టి ఏదో కొత్త మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా చాలా మంచి ఆలోచనతో జనసేన పార్టీకి మద్దతు ఇవ్వడానికి కానీ, రేపొద్దున్న ఓట్లేసి గెలిపించడానికి కానీ చాలా మంచి సుముఖత చూపిస్తున్నారు. అదే కార్యక్రమంలో మేము ఈరోజు అన్ని గ్రామాలు కూడా తిరిగి ప్రతి ఇంటికి టచ్ చేసి మన మేనిఫెస్టో కానీ, మన సిద్ధాంతాలు కానీ, మన గుర్తు కోసం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆల్రెడీ మన గుర్తు ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళింది, అందరికీ అర్థమవుతుంది. మన గుర్తు జనసేన పార్టీ సింబల్ అయినటువంటి గాజు గ్లాస్ని ప్రచారంలో భాగంగా ఈ ఊరికి రావడం జరిగింది. అలానే ఇక్కడ స్పందన చూస్తే చాలా ఉత్సాహంగా ఉన్నారు. 2019 ఎలక్షన్లో భారీ మెజార్టీ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ కానీ, వైఎస్సీపీ కానీ రాష్ట్రంలో ఈ 2 పార్టీలే దిక్కులేని స్థితిలో ఓట్లు వేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి. అలానే మూడో ప్రత్యామ్నాయంగా ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాధతో ఈ పార్టీని ప్రజల కోసం అసలు మాట్లాడే వాళ్ళు ఇంతవరకు కరువై ఉన్న రోజుల్లో ఎన్నో వందల కోట్లని ఇలా వదిలేసి జనాల కోసం వచ్చి ఈ జనసేన పార్టీ స్థాపించారు. అక్కడ ఉన్న ఆయన చెప్పే మాటలకు మేము అందరం ఉత్సాహంగా, ఆయన రాజకీయాల్లో మార్పు, అలానే రాష్ట్రంలో ఒక మంచి పాలన దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఉత్తేజం చేసి జాగృతి చేశారు. ఆ విధంగా మేమందరం ఆయన. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.